అంతా పబ్లిసిటీ అవ్వటం సోషల్ మీడియా ద్వారా, తర్వాత చివరికి ప్రభుత్వమే దిగి రావటం, దాంట్లో ఎంతో బీఆర్ఎస్ పోరాటం, అనేక రాజకీయ పార్టీలు బీజేపీ కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, అనేక మంది పోరాటం చేయటం, చివరికి వాళ్ళకి న్యాయం జరిగింది. వాస్తవమే, కొన్ని విషయాలు గళం విప్పాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. సరే, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దామండి. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు తల్లోజు ఆచార్య గారు ఉన్నారు. ఆచార్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆచార్య గారు, ఇప్పటి వరకు మాట్లాడినటువంటి సతీష్ గారి మాటలు మీరు వినే ఉంటారు. వాస్తవంగా కోహెడా భూముల విషయంలో అంతా వాస్తవం అంటారా? గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు దానికి సంబంధించిన విషయంలో మొత్తం ప్లాన్ అంతా సిద్ధం చేశారు. కరోనా కానివ్వండి, అనేక కారణాల వల్ల అలా అయింది, లేకపోతే ఎప్పుడో కంప్లీట్ చేసామంటున్నారు. వాస్తవంగా కోహెడా మార్కెట్ గురించి మీ పార్టీ స్టాండ్ ఏంటి? సతీష్ గారి మాటలు మీరు ఏకీభవిస్తారా? మీకు, సతీష్ గారికి, ప్రేక్షకులకు నమస్కారాలు. వాస్తవంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది కొత్తపేట నుంచి కోహెడకు మార్చి అక్కడ పెద్ద ఎత్తున ఫ్రూట్ మార్కెట్ విషయంలో ఈ ప్రభుత్వము నిర్మాణం చేయాలన్నారు. చాలా వ్యాపారస్తులందరూ కూడా అప్పుడు దాన్ని వ్యతిరేకించినా కూడా ప్రభుత్వము అక్కడ ప్రజలకు కానీ అక్కడ రాకపోకలకు కానీ ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి దృష్టిగా దాన్ని కోయడాకు మార్చడం, ఆ ప్రాంతం ఉన్నటువంటి భూమిని ప్రభుత్వ భూమిలో దీన్ని పట్టా భూమి, ప్రభుత్వ భూమి, ఇతరతర భూములు అన్నిటిని కూడా క్రోడీకరించి తీసుకున్నటువంటిది ఈ ప్రాజెక్ట్. ఆనాడు ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి ఉన్నాడు, మళ్ళా ప్రస్తుతం కూడా సుధీర్ రెడ్డి గారే ఉన్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తున్నది, చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నైజమే. వాళ్ళు అక్రమాలకు కానీ అనుయాయులకు కానీ వాళ్ళ ఏ రకంగా వాళ్ళ పార్టీకి లాభం జరుగుతుందో, వాళ్ళ శ్రేణులకు లాభం జరుగుతుందో వాళ్ళు ప్రయత్నించారు. మరి ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆనాడు కూడా సుధీర్ రెడ్డి, ఇలా అక్రమాలు జరుగుతాయి. ఒక శాసనసభ్యునిగా దాని వాస్తవాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది. ఆయన ఒక శాసనసభ్యుడు. రెండవది, అక్కడ జరిగిన అక్రమాలన్నింటిని కూడా వెలుగు తీయాల్సినటువంటి బాధ్యత సంబంధిత ప్రెస్ మిత్రులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, ఇవన్నీ కూడా ఎలాంటి తప్పులు జరుగుతున్నాయనేటువంటి వాస్తవాలను కూడా బయటకు తీసే బాధ్యత మనందరిపైన. మేము అక్రమాలకు, అక్కడ జరుగుతున్నటువంటి తప్పులకు ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తూ, రైతుల మార్కెట్ కాదు అది, ఇప్పుడు అదొక పెద్ద మాఫియా. అక్కడ నిజంగా రైతులు పోతే రైతులకు నోరు హక్కు ఏముండదు, అక్కడ దళారులు అక్కడ ఒక గ్యాంగ్గా తయారై రైతులని చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టి, భయభ్రాంతులకు గురి చేసి, కేసులు పెట్టి భయపెట్టించి చాలా హింసించి రైతులని చేసేటువంటి ముఠా కూడా ఉంది అక్కడ. ఏదేమైనా ఇలా నిజంగా అక్కడ అధికారులు వీళ్ళందరికీ భయపడి దాంట్లో రేపు అలాట్మెంట్ కానీ లేకపోతే ఏం జరుగుతుంది ఏందనేది ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మేము దానికి పూర్తిగా అక్కడ జరుగుతున్న అక్రమాలకు, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి ఖచ్చితంగా మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. భారతీయ జనతా పార్టీ విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ వీళ్ళు ఈ పరంపర, వాళ్ళ మిత్రుడు సతీష్ చెప్పిండు, మేము అనుకున్నామంటే ఇట్లా ఆయన ఎవరో హరీష్ రావు గారు ఇడువడు అని ఉండొచ్చు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని ఇడిచిపెట్టిరు వాళ్ళు, ఇప్పుడు ఇడువడే. ఎందుకంటే మనం రామానాయుడు స్టూడియో పక్కల హనుమాన్ దేవాలయం అక్కడ ఓ 30-40 ఎకరాలు అప్పుడున్నటువంటి ఎంపీ, ఇప్పుడు ఆయన మళ్ళీ కాంగ్రెస్కి పోయింది, ప్రభుత్వం మారదాడు,
వందల కోట్ల రూపాయల భూమిని, దేవాలయ భూములని, దేవాలయాలు పగలగొట్టి ఇలా ఆకాశం ఎత్తు బిల్డింగులు కట్టింది ఎవరి పీరియడ్లు అని అడుగుతున్నాను నేను. ఇట్లా కొన్ని వందల వేల, ఇవాళ నిన్న మొన్న నాగిరెడ్డి కుంట చెరువు దాదాపు 8 ఎకరాలు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కబ్జాకు గురయ్యి అది దర్జాగా ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల దాకా 1 ఎకరా అక్కడ 100 కోట్లకి ఎకరా ఉంటుంది. 8 ఎకరాల 20 గుంటలు నాగిరెడ్డి కుంట. దాని మీద నేను కంప్లైంట్ చేసిన, హైడ్రాక్ చేసిన, కలెక్టర్కి చేసిన. 2 నెలల తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి వారం రోజుల కింద దాన్ని డిస్మెంటల్ చేసి సుమారుగా 500-600 కోట్ల రూపాయల స్థలం అది. మీ పీరియడ్లని దాన్ని కబ్జా కాబడ్డది. అది ఒక పెద్ద కంపెనీ. చెరువు కుంట మాయం చేసారు. అంటే నేను ఏమంటున్నానంటే ఇవన్నిటినీ ఈయనకు 100 ప్రాజెక్టులు ఇస్తా. వీళ్ళ ప్రభుత్వంలో 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు వీళ్ళు ఎక్కడ అన్యక్రాంతం చేసిర్రో, చెరువులు, కుంటలు, ఇవన్నీ నేను లిస్ట్ ఇస్తా. మన హరీష్ రావు గారిని ఆయన అనుకుంటే అన్నీ అవుతాయి కదా. చేయాల్సిన బాధ్యత వాళ్ళ పీరియడ్లో వాళ్ళే అన్యక్రాంతం అయినప్పుడు ఇప్పుడు దాని మీద ఫైట్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. వాళ్ళ సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే. సతీష్ గారు ఏమంటారు? సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే. సతీష్ గారు అక్రమాలు జరుగుతుంటాయి. ఉడుంపట్టు పట్టాల్సినటువంటి సందర్భం వచ్చిందంటారు సతీష్ గారు. సతీష్ గారు, ఆచార్య గారు చెప్పినట్టు ఉడుంపట్టు పట్టాల్సింది ఇక్కడ కాదు, పట్టాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి, లిస్ట్ ఇస్తామంటున్నారు ఆచార్య గారు. ఆచారన్న సైరన్ వేసుకుని కార్లో తిరుగుతుంటే సంబరపడ్డ దానిలో మేము కూడా ఉన్నాం. కాకపోతే వీళ్ళు సైరన్లు వేసుకొని తిరుగుతారు. అప్పట్లో నేను జర చిన్నోనండి అన్న. ఆచారన్న సైరన్లు వేసుకొని బుగ్గ కార్లు వేసుకొని తిరుగుతుంటే నేను జర చిన్నోన్ని. ఆచారన్న అరే పేద ప్రజలకు, బీసీ వ్యక్తిగా పేద ప్రజలకు ఎన్నో చేస్తాడు, ప్రజల పక్షాన ఉంటాడని చెప్పేసి మేము కళ్ళగన్నాం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఆగం చేస్తా ఉంది, పేద బడుగు బలహీన వర్గాలను ఆగం చేస్తా ఉంది. కాంగ్రెస్ ని అని చెప్పానండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా మాట్లాడతారు అనుకుంటున్నాం. కానీ మళ్ళా అదే కేసీఆర్ భయం ఉందో గుర్తుపెట్టుకోవాలి మీ బీజేపీ నాయకులు కూడా. అన్న మీ బీజేపీ నాయకులు ఎంత భయపడుతున్నారు గుర్తుపెట్టుకోవాలి. నాది ఒక్క మాట. ఇప్పుడు మీరు చూపిన బాటలో వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళు చేసిన ఎవరు చేయరని నేను చెప్పినా కదా. వాళ్ళు ఇట్లాంటివి 40 ఏళ్ళు 50 ఏళ్ళు చేసిన వాళ్ళు మురికి కూపంలోనే వాళ్ళు జీవించేటోళ్ళు. మీరు ఒక మంచి వాతావరణంలో ఉన్నారని అంటున్నారు కదా. మీరు చేసినది అవి మరి దాన్ని కూడా నేను చూపిస్తా. ఏదైతే హరీష్ రావు నువ్వు పట్టు విడవని విక్రమార్కుడు అన్నావో ఆ పట్టు ఇక్కడ కూడా పట్టమంటున్నా నేను. మీరు చెడ్డ పార్టీ, సతీష్ అబద్ధం చెప్పిండు, లేకపోతే పార్టీ అని నేను అంటలేను. ఏమంటున్నావు అంటే ఏదో భయపడుతున్నాము. ఎవ్వరికి భయపడాల్సినటువంటిది కాదే. భయపెట్టించి 10 ఏళ్ళు మీరు కూడా రాజ్యం వెళ్ళారు కదా. ఏడా ప్రొటెక్ట్ చేయకపోతే అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టారు కదా. ఇలా పేదల భూములని మీరు ఇండస్ట్రియల్ పేరు మీద ఎన్ని తావులు మీరు చేయలేదు. నేను ఏమంటున్నా అంటే మీరు ఏ రకంగా అయితే చేసిరో దానికి భిన్నమైన ఇంకా ఎక్కువనే చేస్తున్నారు వాళ్ళు. నేను అక్కడ సుధీర్ రెడ్డి గారే ఎమ్మెల్యే అప్పుడు, ఇప్పుడు ఆయనని ఇంకా ఉద్యమించమంటున్నా. మేము కూడా మీ ఎమ్మడు మేము మీతో పాటు కాంగ్రెస్ పార్టీ అని నేను అనుకోలే. సతీష్ గారు చెప్పండి. యాక్చువల్గా సతీష్ గారు పార్టీ మారినప్పుడల్లా పాలసీలు మారుతుంటాయి, మనకు తెలిసిన విషయమే. యాక్చువల్గా సంబంధించిన విషయంలో భూమికి సంబంధించిన ఆదాయ మార్గాలు చూపిస్తూ ఉంటున్నారు ప్రభుత్వం. వాళ్ళు మీరు ఎందుకు అభ్యంతరం ఏంటి అసలు ఈ విషయంలో? ఇప్పుడు ఒక విషయం అంటే వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నానా రకాలుగా మరి
దుమ్మెత్తి పోసే విధంగా లేకపోతే అబద్ధాలు చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి కేసీఆర్ గారు దాచుకున్నారు ఇది చేసిరు అది చేసిరు అని ఎన్నో మాటలు మాట్లాడి వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఒక విషయం అంటే భూముల గురించి నడుస్తుంది కాబట్టి నేను వెరీ క్లియర్ చెప్తున్నాను. మొన్నటికి మొన్న ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారండి, ధరణి వల్ల మోసం జరిగింది, ధరణి వల్ల భూములు కబ్జాలు జరుగుతున్నాయి, ధరణి వల్ల భూములు అన్యాయకృతం అవుతున్నాయి, ధరణి వల్ల భూములు ఒకరి పేరు మీద ఒకరు రాసిపోయి ధరణి వల్ల రైతాంగం ఇబ్బంది అవుతున్నాయి అన్న కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇలా మొన్నటికి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారండి, ధరణి